నేను చెప్తా ఉంటాను ఒకసారి చేయలేవి. దీంతో పాటు మన కుటుంబం కూడా సేఫ్ గా ఉండాలంటే మీరు సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి కాబట్టి హెల్మెట్ పెట్టమని. సో బ్రదర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే బ్రదర్స్ గా సిస్టర్స్ కానీ అందరూ హెల్మెట్ కంపల్సరీ. మీరు గోల్డెన్ ఫిట్నెస్ మీరు ఖచ్చితంగా మీరు హెల్మెట్ లేదే లోపలికి పెట్టాలి. ఓకే, సో మనం చేస్తే మనల్ని చూసి ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు, మనల్ని చూసి మనం ఫాలో అవడానికి మన పిల్లలు ఉంటారు. సేఫ్టీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అందరూ కూడా పాటించండి. అలాగే రాంగ్ రూట్ లో ఎవరు వెళ్ళదు, సిగ్నల్ జంపింగ్స్ ఏమి చేస్తా ఉన్నారు. అనవసరంగా హెల్మెట్ పెట్టకపోతే ఎంత పడుతుంది? ఫైన్ 1000 రూపీస్. 1000 రూపీస్ పడుతుంది. ఎందుకంటే ఆ 1000 రూపీస్ తో చాలా పనులు చేయొచ్చు, చాలా పనులు వాయిదా వేస్తా ఉంటాం. దాన్ని ఉపయోగిద్దాం. హెల్మెట్ కోసం, హెల్మెట్ పెట్టడం దానికోసం పెట్టాలి. హెల్మెట్ ని జాగ్రత్తగా పెట్టుకోండి, హెల్మెట్ ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే హెల్మెట్ దొంగలు కూడా ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన గోల్డెన్ ఫిట్నెస్ యాజమాన్యానికి, అలాగే అశోక్ గారికి, అలాగే మిత్రులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, అందరికీ ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫాలో అవుతూ చాలా ఉన్నాం సార్. చాలా నాతో స్టూడెంట్స్ అంటున్నారు సార్. అసలు మేము ఒకసారి ఎంతమంది చూస్తుంటారు? మీ సైడ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ దాంట్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఏమైనా ఉంటున్నాయా? ఇంకా చేంజ్ చేసుకుంటే మీ సైడ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అలా ఇలా చేస్తే బాగుంటుందంటే ఇంకా దాన్ని బెటర్గా చేస్తాం. అలాగే ఎక్కువగా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మనం సర్వీస్ చేయాలని చాలా మంది నాకు చూపిస్తూ ఉంటుంది. సర్వీస్ చేయడం ఇన్ సెన్స్ డబ్బులు ఖర్చు పెట్టి సర్వీస్ చేయడం, లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ఏదో ఖర్చు పెట్టడం, అదే కాదు. సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ కూడా చేయొచ్చు, ట్రాఫిక్ కూడా చేయొచ్చు. సో ఎవరైనా మీలో ఎవరైనా ట్రాఫిక్ వాలంటీర్గా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ నేను ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను సార్, 1 అవర్ మీతో పాటు ఉంటాను, మీతో ఒక ఏదైనా జంక్షన్లో ఉంటాను, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాను అంటే ఒక సాటిస్ఫాక్షన్, లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్. నేను కూడా ఐఎమ్ ద ట్రాఫిక్ వాలంటీర్, నేను ట్రాఫిక్ డ్యూటీ చేస్తా ఉంటాను అని చెప్పుకోవడానికి. మనకు కూడా మిమ్మల్ని చూసి మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెట్టుకుంటారు, మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యి చాలా మంది వస్తూ ఉంటారు. సొసైటీలో మనం ఉన్న సోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు మనకి మనంగా అందరూ కూడా కలెక్టివ్ గా మన సొసైటీ మనం బాగు చేసుకోవడానికి చేయి కలపడం తప్పలేదు.